హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ గానము అనేటువంటిది 3వ పాఠము 1వ తరగతి ఆడుదాం చేద్దాం నేర్చుకుందాము అనేటువంటి దాంట్లో వచ్చేసి అంకెల గేమ్ అనేటువంటిది తెలుసుకోబోతున్నాము. ఇక్కడ అందరికి 1 2 3 4 అందరికీ ఇష్టం పువ్వుల జిలుగు 5 6 7 8 సుందర సురచిర నదీ తీరమిది అందమైనటువంటి పువ్వులు పూసినటువంటి ఒక చెట్టు, తర్వాత వచ్చేసి సుందరమైనటువంటి నది ఉన్నటువంటి తీరం ఇది. 9 10 11 12 తెమ్మెర వీచగా రాలెను పండు, అంటే బాగా గాలి వీచిన వెంటనే రాలింది ఒక పండు. 13 14 15 16 వృక్షము పక్షులతో నలరారు, అక్కడ వచ్చేసి వృక్షాలు వచ్చేసి పక్షులకి నిలయమైంది. 17 18 19 20 నాట్యము నేర్పెను నెమలియే గురువై, మనకు వచ్చేసి నెమలే నాట్యం నేర్పించింది మనకు గురువుగా చేరి. ఇక్కడ అక్షర గేమ్ 3.2 రెండవ పాఠము. ఆ ఆ ఆ ఆ చేతిలో బుగ్గను ఊదా పద, మనం వచ్చేసి బుగ్గ అంటే వచ్చేసి ఈ యొక్క బెలూన్లని బుగ్గ అంటారు. ఈ ఈ ఈ ఈ ఈ బుగ్గల ఆకారం చూడు పాపాయి, ఈ యొక్క ఊదిన వెంటనే ఆ యొక్క ఆకారం చూడండి, డిఫరెంట్ షేపుల్లో మనం వచ్చేసి ఎన్నో బెలూన్లని చూసే ఉంటాము. ఊ ఊ ఊ ఊ ఊ బుగ్గపై కూర్చొని వెళదాం షికారు, దానిపైన కూర్చొని మనం పైకి ఎగురుదాము షికారుకి వెళ్దాము అని చెప్తూ ఉన్నారు. ఇక అందరికీ తెలిసిందే గే కథ, ఒక చిన్న కథ. కుందేలు మరియు తాబేలు. అనగనగా ఒక కుందేలు, అదే అడవిలో ఒక తాబేలు. ఒక అడవిలో వచ్చేసి ఒక కుందేలు మరియు తాబేలు ఉండేదన్నమాట. ఉండేసరికి తాబేలు మనకి తెలిసిందే చాలా మెల్లగా నడుస్తుందన్నమాట. కుందేలు ఎంతో చురుకైంది, తాబేలేమో తెలివైనది. మనకు కుందేలేమో బాగా చురుకుగా ఉంటుందన్నమాట, అంటే ఫాస్ట్గా నడుస్తుంది, పరిగెడుతుంది. తాబేలేమో తెలివైంది, అటునిటు పచ్చిగా బాగుంది, బాగా పచ్చగా చాలా బాగుందన్నమాట ఆ యొక్క ప్రదేశం అంతా. కుందేలు అన్నది పందెం కాద్దామా, తాబేలు అన్నది పరిగెడదామా అని అనింది అనమాట. కుందేలేమో పందెం కట్టుదాము అనేసరికి తాబేలు మనము ఇద్దరం పరుగు పందాలు పెట్టుకుందాము అనేసి ఇద్దరు పరుగు పందాలు పెట్టుకున్నాయి. గెంతులతో పరిగెడుతూ కుందేలు మెల్లన నడిచిన తాబేలు మెల్లగా నడుస్తూ వచ్చింది తాబేలు. ఈ యొక్క బాగా ఫాస్ట్గా పరిగెచ్చేది ఏంటి, కుందేలు బాగా ఫాస్ట్గా పరిగెస్తుంది. బాగా ముందుకు వెళ్ళిపోయింది. అటు ఇటు పచ్చిగా బాగుంది, కుందేలుది తిని పడుకుంది. ఏం చేయాలో అర్థం కాలేదు, బాగా చల్లగా ఉంది అని చెప్పేసి చెట్టు కింద పడుకునేసింది అనమాట ఈ యొక్క కుందేలు. చూడండి ఎంత హాయిగా నిద్రపోతుందో కుందేలు. మెల్లగా సాగింది తాబేలు. అక్కడ నుంచి పరుగు పందాలు పెట్టుకున్నాయి కదా, ఒక ప్రదేశం వరకు వెళ్ళాలనేసి ఆ ప్రదేశం వరకు వెళ్ళిపోయింది అనమాట తాబేలు. నిద్రలో మునిగింది కుందేలు, నిద్రలో మునిగిపోయిందనమాట ఈ యొక్క కుందేలు. తాబేలు పందెం గెలిచింది, కుందేలు తలను దించింది. కాబట్టి నిద్రపోయింది. పరుగు పందాలేమో పెట్టుకున్నాయి. నేనే గెలుస్తానని మనసులో అనుకునింది కుందేలు. కానీ ఎవరు గెలిచారు, ఇక్కడ వచ్చేసి తాబేలు గెలిచిందనమాట, పందెం గెలిచింది తాబేలు అనమాట. కాబట్టి మనము పరిగెత్తగలము అనేటువంటి అహంకారంతో అది వచ్చేసి కాస్త నిద్రపోయింది. కానీ ఇది వచ్చేసి మెల్లగానే పోతూనే ఇది వచ్చేసి గెలిచిందనమాట.